పునర్జన్మ చందమామ కథ. ఉగ్రగుప్త మహారాజుకు ఇద్దరు కొడుకులు. వారి ప్రవృత్తులు పరస్పర విరుద్ధమైనవి. పెద్దవాడు యువరాజు అయిన శంకరగుప్తుడు ధూర్తుడు, క్రూరుడును. చిన్నవాడు శేఖరగుప్తుడు నెమ్మదైనవాడు, దయా స్వభావుడును. అతని అస్తమానము ధర్మచింతనలో ఉండేవాడు. శంకరగుప్తుడంటే ఎవరికీ ఇష్టం లేదు. కానీ రాజుగారి పెద్ద కొడుకు కావటాన సింహాసనానికి అతనే వారసుడు. శంకరగుప్తుకు శేఖరుడంటే అమితమైన అసూయ ద్వేషాలుండేవి. అతన్ని తుదముట్టించాలని అతను నిశ్చయించాడు. ఉగ్రగుప్తుడికి మాత్రం శంకరుడంటే చాలా అభిమానం. అతని క్రూరత్వం ఆయన కంటికి ధైర్యంలాగా కనబడేది. మెత్తనవాడైన శేఖరుడు ఆయనకు పరాక్రమహీనుడిలాగా కనబడేవాడు. అసూయతో కుమిలిపోతున్న శంకరగుప్తుడు ఒకనాడు తన తమ్ముడిని హతమార్చడానికి పథకం వేశాడు. అతను శేఖరుణ్ణి వేటకు పిలిచాడు. ఇద్దరు గుర్రాల మీద అరణ్యానికి బయలుదేరారు. వారు అరణ్య మధ్యలో ఉండగా శంకరగుప్తుడు కత్తి దూసి శేఖర్ను పడవబోయాడు. తన ప్రాణాన్ని కాపాడుకునేటందుకు శేఖరగుప్తుడు పైనుంచి వేలాడుతున్న లతలను పట్టుకుని తన గుర్రం మీద నుంచి పైకి లేచాడు. అతని గుర్రం వెనక్కు నడిచి శంకరగుప్తుడు గుర్రాన్ని ఢీకొన్నది. శంకరగుప్తుడు గుర్రం వెనక కాళ్లపై లేచింది. శంకరగుప్తుడు గుర్రం మీద నుంచి కాళ్ళు పైకెత్తడంలో అతని కత్తి వర నుంచి జారి కింద బురద మట్టిలో దాని పిడి గుచ్చుకుని అది నిటారుగా నిలబడింది. అదే సమయంలో వెనక కాళ్లపై లేచిన తన గుర్రం మీద నుంచి శంకరగుప్తుడు పడిపోతూ శేఖరుడి కత్తి మీద సూటిగా పడ్డాడు. కత్తి డొక్కలో దిగబడింది. శంకరగుప్తుడు వెంటనే ప్రాణాలు విడిచాడు. ఇంతలో పరివారం వాళ్ళు అక్కడికి వచ్చి శేఖరగుప్తుడి కత్తితో శంకరగుప్తుడు చచ్చిపోయి ఉండటము, శేఖరుడు పక్కనే నిలబడి ఉండటము చూశారు. శంకరగుప్తుడిని హత్య చేసిన నేరం శేఖరగుప్తుడిపై ఆపాదించబడింది. అతను నిర్దోషి అనడానికి తగిన ఆధారం కానీ సాక్ష్యం కానీ లేకపోయింది. అతను జరిగిన సంగతి న్యాయాధిపతికి చెప్పాడు. కానీ న్యాయాధిపతికి అదంతా కట్టుకథగా తోచింది. అందుచేత ఆయన శేఖరగుప్తుడికి మరణశిక్ష విధించాడు. రానున్న శుక్రవారం నాడు మధ్యాహ్నం సరిగా సూర్యుడు నడిమింట ఉండగా 10 మంది విలుకాళ్ళు ఒకేసారి అతన్ని బాణాలతో కొట్టి మరణశిక్ష అమలు చేస్తారు. ఆ దేశపు శిక్షాస్మృతి చాలా విచిత్రమైనది. నిర్ణీతమైన క్షణంలో సేనాపతి అయిన దండకుడు ఒక ఎర్రని చేతి రుమాలను కింద పడవేస్తాడు. అది కింద పడిన క్షణంలో విలుకాళ్ళు బాణాలు వదులుతారు. ఏ కారణం చేతనైనా శిక్షా నియమాలు సరిగ్గా అమలు కాకపోతే దండన రద్దయిపోతుంది. శేఖరగుప్తుడి మరణశిక్ష తాను స్వయంగా అమలు చేయించాలన్నది సేనాధిపతి దండకుడికి అంతులేని బాధ కలిగించింది. ఆయనకు శేఖరుడంటే అమితమైన వాత్సల్యం. వచ్చే శుక్రవారం మిట్ట మధ్యాహ్న లిప్తిలో తన ఎడమ చేత్తో ఎర్ర చేతి రుమాలు కింద పడవేసి విలుకాళ్లకు సంకేతం ఇవ్వటం అసాధ్యం. ఆయన నిద్రాహారాలు లేకుండా ఈ సమస్య గురించి బాధపడ్డాడు. దండకుడికి అకస్మాత్తుగా ఆ దేశపు శిక్షాస్మృతిలో గల తిరుగుడు గుర్తుకు వచ్చింది. ముఖ్యంగా రాజకుటుంబానికి చెందిన వారి విషయంలో శిక్ష నిర్ణయించిన క్షణంలో అమలు జరగని పక్షంలో అది రద్దయిపోతుంది. కానీ ఆ క్షణాన్ని తప్పించటమెలా? ఈ ఉపాయం ఆస్థాన ఇంద్రజాలికుడు ఇంద్రనాథ్ మాత్రమే చేయగలడని దండకుడికి స్ఫురించి అతన్ని కలుసుకుని తన ఆవేదన తెలుపుకున్నాడు. ఇంద్రనాథ్ ఒక ఎర్ర చేతి రుమాలు తీసుకుని దాని కొనకు ఒక రబ్బరు తాడు లాంటిది జానెడు పొడుగుది సూదీ దారం తీసుకుని కుట్టాడు. తాడు రెండవ చివరను దండకుడు చొక్కా ఎడమ చేతి లోపల చంక దగ్గరలో కుట్టేశాడు. మామూలుగా ఆ చేతి రుమాలు దండకుడు చొక్కా ఎడమ చేతి లోపల కనిపించకుండా ఉంటుంది. దాన్ని లాగి చేతిలో పట్టుకున్నప్పుడు రబ్బరు తాడు సాగుతుంది. కానీ చేతి రుమాలను విడిచిపెట్టగానే అది చొక్కా చేతిలోకి దూరిపోయి మాయమవుతుంది. శుక్రవారం వచ్చింది. మిట్ట మధ్యాహ్నం కావస్తూ ఉండగా దండకుడు ఎర్ర చేతి రుమాలను ఎడమ చేతి వేళ్లతో గట్టిగా పట్టుకుని నిలబడి ఉన్నాడు. శేఖరగుప్తుణ్ణి ఒక స్తంభానికి కట్టేశాడు. అతనికి ఎదురుగా 10 మంది విలుకాళ్ళు బాణాలు విల్లులకు సంధించి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దండకుడు చేతి రుమాలు కేసి చూస్తున్నారు. సూర్యుడు సరిగా నడినెత్తికి వచ్చేశాడు. దండకుడు తన చేతిలోని రుమాలను కిందికి వదిలాడు. కానీ అది కింద పడక చిత్రంగా అదృశ్యమైంది. విలుకాళ్ళు దిగ్భ్రమ చెందారు. చూడవచ్చిన జనం మరింత దిగ్భ్రమ చెందారు. ఈ లోపల ముహూర్తం దాటిపోయింది. శేఖరగుప్తుడి మరణదండన రద్దయిపోయింది. యువరాజు శేఖరగుప్తుడికి జయం జయం అని జనం కేకలు పెట్టారు. తన కొడుకును ఏ దేవతలో కాపాడారనుకుని రాజు పరమానందభరితుడై శేఖరగుప్తుడిని కౌగిలించుకున్నాడు. దండకుడు ఇంద్రనాథు ఒకరినొకరిని చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.